ఫైనాన్షియల్ వేధింపులు భరించలేక ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా వంగపల్లికి చెందిన రాకేష్ గుండెపోటుతో చనిపోయారు. కొంతకాలం క్రిందట ఆర్మిన్ ఫైనాన్స్లో రాకేష్ పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో 3 నెలలుగా ఈఎంఐ పెండింగ్లో ఉండిపోయింది. రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి తరచూ గొడవ పడడంతో మనస్తాపానికి చెందాడు. రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు మనోవేదనకు గురై హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే మార్గం మధ్యలో మృతి చెందారు. తన భర్త మృతికి రికవరీ ఏజెంట్ల బెదిరింపులే కారణమని పిఎస్లో మృతుని భార్య ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు రికవరీ ఏజెంట్స్ ఏదైతే చేస్తున్నారో అది తీసుకోలేక ఇక్కడ ఒకళ్ళు చనిపోయిన, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. అసలు అప్డేట్స్ ఏంటి? ఇది ఎప్పటి నుండి నడుస్తోంది? వాళ్ళ భార్య ఏమంటున్నారు? అంటే గత సంవత్సరం క్రితము ఆర్థిక ఇబ్బందులు సరిగా లేక ఆర్మాన్ ప్రైవేట్ సంబంధించిన బ్యాంకులో ₹1,00,000 లోన్ తీసుకున్నారు. సో ఆ లోన్ వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ క్రమం తప్పకుండా కడుతున్నారు. కానీ గత 3 నెలల నుంచి ఆర్థికంగా ఉండడం, తనకు ఎటువంటి ఉపాధి లభించకపోవడంతో 3 నెలలుగా ఈఎంఐలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో గత 2 నెలల నుంచి కూడా రికవరీ ఏజెంట్ల పేరుతో కొంతమంది తమ ఇంటికి రావడం, ఇంటి వద్ద గొడవ చేయడం, ఇంట్లో సామాన్ బయట వేస్తామంటూ బెదిరించి కేసులు పెడతాము, జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ కొంత బెదిరింపులకు గురి చేసేవారంటూ కూడా మృతుని భార్య వైష్ణవి చెప్తుంది. అయితే తాము ఎంత బతిమలాడినా కూడా వినే పరిస్థితి లేదు, జైలుకు పంపించింది ఊరుకోమంటూ కూడా దుర్భాషలాడుతున్నారు. సో దీంతో ఆ చుట్టుపక్కల అందరూ ఈ యొక్క మాటలు వినడంతో కూడా తమకు పూర్తిగా మనోవేదనకు గురయ్యామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం కూడా రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి డబ్బులు కడతారా లేదా మా ఇష్టం వచ్చి చేసుకుంటామంటూ కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో మనోవేదనకు గురైనటువంటి తను పూర్తిగా అర్ధగంట సేపట్లోనే గుండె నొప్పి వస్తుందంటూ కూడా చెప్పాడు. సో పూర్తిగా గుండె నొప్పి విపరీతం కావడం, తను కింద పడడంతో అక్కడి నుంచి అంబులెన్స్ లో తను ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ఆ క్రమంలోనే చనిపోయినట్లు కూడా తెలుసు. సో దీంతో ఫైనాన్షియర్ల వేధింపుల కారణంగానే రాకేష్ మృతి చెందాడు. ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినప్పుడు బూతులు తిట్టడము, అదేవిధంగా జైలుకు పంపిస్తామంటూ బెదిరించడము, తాము కొంత సమయం ఇస్తే ఆ డబ్బులు చెల్లిస్తామని చెప్పినా కూడా ఇష్టం రీతిన మాట్లాడి తమ మనోవేదన గురే విధంగా చేశాడు. సో ఆ ఒక ఆలోచనతోనే తాను గుండెపోటుతో చనిపోయాడంటూ కూడా మృతుని భార్య వైష్ణవి పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషన్ కూడా జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తారు. సో ఇట్లా అంటే రికవరీ ఏజెంట్ల పేరుతోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు 1 నుంచి 2 నెలల ఈఎంఐ డ్యూ కాగానే వాళ్ళ ఇంట్ల వైపుకు కొంతమంది ముఠాను పంపించి బెదిరింపులకు గురి చేయడము, జైలుకు పంపిస్తామంటూ నానా పూతులు తిట్టడంతో కొంత మనస్తాపన ఘటనలు తరచుగా చూస్తున్నాం. సో అట్లాంటి రికవరీ ఏజెంట్ల అత్యుత్సాహం కారణంగానే ప్రస్తుతం రాకేష్ కూడా చనిపోయే పరిస్థితి. సో ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే రికవరీ ఏజెంట్ల ఆగడాలు కూడా కొంత ఆగుతాయంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సంతాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. వాళ్ళు వచ్చి కేసు పెడతామని చెప్తే మా ఆయన బాగా ఇబ్బంది పడి గుండె నొత్తుందని అనుడితోటే మేము హాస్పిటల్ తీసుకుపోయినాక మంగళవారం నాడు నైట్ 9 గంటలకు గుండెపోటుతో చనిపోయారు. ఆకునూరు రాకేష్ను ఆర్మన్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈ నెల 2 నెలల చిట్టి మీరు కట్టకపోతే మీ మీద కేసు రాస్తామని రాశారు. రాసుడితో వాడు ఆ టెన్షన్తో పడుకొని నేను పోయి ఎందుకు ఇట్లా పడుకున్నామని అడిగితే నాకు కొంచెం హార్ట్ వస్తుందని నేను అంబులెన్స్ ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆ రోజు ట్రీట్మెంట్ జరిగింది, తెల్లారే చనిపోయాడని చెప్పారు. వెంటనే ఇంటికి తీసుకొని వచ్చారు. మాది వంగపల్లి గ్రామం. నా పేరు ఎల్కట్ అశోక్. ఆర్మన్ ఫైనాన్స్ వాళ్ళు ఈ ఒక్కనే కాదు చాలామందిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఊళ్ళో వాళ్ళు పెట్టే క్రమంలో ఇంటికి వచ్చి చాలా టార్చర్ చేయడం వల్ల గత 4-5 రోజుల నుంచి సీరియల్గా వచ్చి అతన్ని టార్చర్ చేసినందుకు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇతనికి గుండెలో నొప్పి రావడం జరిగింది. వాళ్ళ ఇంటి సభ్యులు చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి హాస్పిటల్కి పంపించారు. అక్కడ ఒక రోజు ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా తనకి ఆ గుండె వేగం అనేది ఎక్కువైపోయి తను హార్ట్